క్రయ విక్రయాలంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే మరి అత్యంత విలువైనటువంటి రహస్యంగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్లు కానీ, భూముల వివరాలు కానీ, ఆధార్ కార్డుల వివరాలు కానీ ఏదైనా సరే ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అంటే ఇది ఇంకో రకంగా మరి ఒక మాఫియాకు మార్గం సుగమం చేసినట్లయితే కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు సుమారుగా 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వృత్తిని నమ్ముకుని తమ భార్య బిడ్డలను పోషిస్తూ ఉన్నారు. కానీ అర్థాంతరంగా ఒక అర్ధరాత్రి ఈరోజు 396 జీవో ఉత్తర్వు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళ ఇంటికి సాగనంపుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఏమి, డాక్యుమెంట్ రైటర్ల యొక్క వారి జీవితం ఏమి, వారి పిల్లలేమి, వారి కుటుంబం ఏమి. వారి డాక్యుమెంట్ రైటర్ అంటే ఒక్కరే కాదు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ప్రతి ఇంట్లో 5 మంది 6 మంది ఉంటారు. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా డాక్యుమెంట్ రైటర్లతో పాటు వారి కుటుంబాలు కూడా మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చర్య ఇది చాలా అసనిపాతం, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాసనసభ్యుల అభిప్రాయం తీసుకోవాలా, చట్టసభ అయినటువంటి శాసనసభలో దీని గురించి చర్చ జరపలా, మరి ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలా, ప్రజల అభిప్రాయం తీసుకోవాలా. మరి ఎటువంటి విచారణ లేకుండా ఈరోజు మరి